గత ప్రభుత్వంలో 217 జీవో తెచ్చి మత్స్యకారులను చాలా ఇబ్బంది పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర హామీ ఇచ్చాడు, నేను గెలిస్తే వెంటనే ఆ జీవోని రద్దు చేస్తా అన్నాడు. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జీవోని రద్దు చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగుని నింపినాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. థ్యాంక్ యూ సీఎం సార్. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మత్స్యకారులకు 217 జీవో తెచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కొంత వాటా, తర్వాత మత్స్యశాఖ డిపార్ట్మెంట్కు కొంత వాటా, గ్రామ పంచాయతీలకు కొంత వాటా, గవర్నమెంట్కు కొంత వాటా, మత్స్యకారులకు కొంత వాటా అని చెప్పి మాకు ఉండేటువంటి హక్కులను కాలరాసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినాడు. ఎలక్షన్ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇది జాలర్లు లక్షలాది మంది జాలర్లు నష్టపోతారు, ఈ జీవోను రద్దు చేస్తాను, ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వచ్చని చెప్పి మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన ప్రకారమే రద్దు చేసినాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మా కులము తరపున మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలుపుతుండము. ఎప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉండి ఆయన అడుగుజాడలు నడిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము. ఆ విధంగా థ్యాంక్ యూ సీఎం సార్. చంద్రబాబు నాయుడు నాయకత్వం, రాజశేఖర రెడ్డి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రాజశేఖర రెడ్డి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం.